ఇది మన వేద సాఫ్ట్వేర్ ఆధ్వర్యంలో మనము ప్రొవైడ్ చేస్తున్న ఈ పేపర్ వెబ్సైట్స్. ఇక్కడ చూడండి, మల్టీ యాడ్స్ పెట్టుకోవడానికి కూడా పేపర్లో ఆప్షన్ ఉంటుంది. అదేవిధంగా పైన మరియు పేపర్ కింద బాటంలో, అదేవిధంగా మెయిన్ వెబ్సైట్ యొక్క బ్రేకింగ్ న్యూస్ వార్తలు ఇక్కడ లేటెస్ట్ అప్డేట్గా ఇక్కడ పబ్లిష్ అవుతాయి. న్యూస్ స్క్రోలింగ్ అంటే బ్రేకింగ్ న్యూస్ స్క్రోలింగ్ ఉంటుంది. మాన్యువల్ యాడ్స్ ఉంటుంది, గూగుల్ యాడ్స్ పెట్టుకోవచ్చు. అంటే షేరింగ్లో కూడా కాపీ డైరెక్ట్ ఫేస్బుక్, వాట్సాప్లలో షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లిప్పింగ్ చూడండి, మనకి క్లిప్పింగ్ జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తే మనకు క్లిప్ వచ్చే ఆప్షన్స్ పెట్టామండి. అది రౌండ్ తిరగడము, టైం వేస్ట్ చేసుకోవడం అనేది ఉండదు. మీ వ్యూవర్స్ అంతా ఇట్లా డైరెక్ట్ పీడిఎఫ్ను చెక్ చేసుకోవచ్చు. ఇట్లా నేరుగా వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంతా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అదేవిధంగా క్లారిటీ చూడండి, క్లారిటీ కూడా బ్లర్ కాకుండా ఉంటుంది. మంచి క్లారిటీ తోటి ఇస్తాము. చాలా తక్కువ ప్లాన్లో మేము 10 GB తోటి ఈ వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. కేవలం 7,999 రూపాయలకు, అంటే 7,999కి. ఇది మీ వన్ నేషన్ లాగిన్ ఫామ్. ఇక్కడ మీరు ఇట్లా పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీకు ఇట్లా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది ఇక్కడ రాసి ఉన్న వన్ నేషన్ మీద ఇట్లా క్లిక్ చేసేసిన తర్వాత టిక్ చేయండి. టిక్ చేసేసి పీడిఎఫ్ ఏదైతే పీడిఎఫ్ ఉందో ఇట్లా దాని మీద ఇక్కడ ఏం రాసి ఉన్నది, అప్లోడ్ ఫైల్ పీడిఎఫ్ ఫైల్ అని ఉంది కదా, చూస్ ఫైల్ అని దాని మీద క్లిక్ చేస్తే మీ పీడిఎఫ్ అప్లోడ్ వస్తుంది. ఇక్కడ దాన్ని తీసుకొని ఇట్లా అప్లోడ్ అనేది చేయాలి. అప్లోడ్ అనగానే సక్సెస్ఫుల్ అని వస్తుంది. డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోతారు. ఇక్కడ వ్యూ అని తీసుకోవాలి. హలో, మనం ఇప్పుడు ఈ పేపర్లో యాడ్ పెట్టుకోవడం ఎలా, అదేవిధంగా పేపర్ అప్లోడ్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాము. మనం లాగిన్ అయిన తర్వాత పేపర్ అయితే ఇక్కడ మనకు మన పేపర్ పేరు రాసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఎడిషన్ నేమ్ మీద క్లిక్ చేసేసి నేరుగా మనం పీడిఎఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని ఇక్కడ అప్లోడ్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా మన పేపర్ పబ్లిష్ అయిపోతుంది. పబ్లిష్ అయిపోయిన పేపర్ ఇక్కడ మనకు ఈ రకంగా కింద వివో ఎడిట్ ఆప్షన్ అంటే మార్చుకోవచ్చు కూడా. పీడిఎఫ్ ఏదైనా తప్పుగా ఉంటే అదే ఎడిషన్లో నేరుగా ఎడిట్ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని నెక్స్ట్ డే ఇట్లా కాపీ చేసుకొని నెక్స్ట్ డే పీడిఎఫ్లో ఇక్కడ డేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాపీ అనగానే ఈ రకంగా చేసుకోవచ్చు. సరే, ఓకే. ఓకే, ఇప్పుడు యాడ్స్ పెట్టుకోవడం ఎలా అనేది నేర్పిస్తాను చూడండి. పైకి వెళ్ళాలి, యాడ్ సెక్షన్లోకి వెళ్ళాలి. మనం ఇప్పుడు ఇవి మనకు లోగోస్ చేంజ్ చేయడం అన్నట్టు డిలీట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ చూస్ ఫైల్లో వేరే లోగో పెట్టి చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను డిలీట్ చేస్తున్నాను.